మన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుంటే చాలా బాధగా అనిపించింది. మ్యాటర్ ఏంటంటే ఇన్ని రోజులు మనతో పాటు ఉన్న మన గణపతి విగ్రహానికి మెరవనైతే పూర్తి చేసుకున్నాం. మెరమని పూర్తి అయిపోయాక మన గణపతి చేతిలో ఉన్న లడ్డు, చెరుకు అలాగే బొడ్డు బిల్లనైతే వేలం వేసాము. దాంట్లో చాలా బాగా పాల్గొన్నారు. ఇంకా అవన్నీ పూర్తి చేసుకొని మనమైతే నిమజ్జనానికి బయలుదేరాము. ప్రెసెంట్ మనం వచ్చేసి పాతూరుకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అసలైన టాస్క్ ఏంటంటే మనం వచ్చే దారిలో సగం దూరం రోడ్డే బాగుంటుంది. ఇంకా మిగతా దూరం అంతా మొత్తం మట్టి రోడ్డు అలాగే రాళ్లతో అయితే ఉంటుంది. ఇంక ఈ దారిలో మన విగ్రహం అటు ఇటు కదలకుండా నేను మా పూజారి వచ్చేసి బ్యాక్ సైడ్ నిలబడుకొని సపోర్ట్ గా ఉన్నాం. అదేంటో తెలీదు, గమ్యానికి దగ్గర అయ్యే కొద్దీ నాకైతే బాధ ఎక్కువ అవుతుంది. ఇన్ని రోజులు మనతో పాటు మన పందిరిలో ఉండి పూజలు అందుకుంటున్న మన గణపతి విగ్రహము ఈ రోజు అయితే నిమజ్జనం చేయాలంటే బాధగానే ఉంటుంది. ఇంకా మన గణపతి నిమజ్జనం చేసే టైం అయితే వచ్చేసింది. ట్రాక్టర్ ని రివర్స్ తిప్పి నీళ్ల దగ్గరికి అయితే తీసుకొని వచ్చాము. ఇన్ని రోజులు మనతో పాటు ఉన్న మన గణపయ్య ఇప్పుడు వచ్చేసి వాళ్ళ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఫైనల్ గా నిమజ్జనం అయితే పూర్తయింది. ఆ బాధలోనో లేకంటే ఏంటో నాకు తెలియట్లేదు కానీ ఆ గణపయ్యని అయితే అలానే దొబ్బుకుంటూ తీసుకొని వెళ్తూనే ఉన్నాను నీళ్ళ లోపలికి. ఇంతకీ మీ ఊర్లో నిమజ్జనం ఎలా జరిగిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి.